హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. బేసిక్ చింతపండు పులిహోర అండి, కానీ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి దీంట్లో మనం అడిషనల్గా అల్లం అన్నది యాడ్ చేసి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 40 to 50 గ్రామ్స్ చింతపండు గింజలు అన్నది ఇంకా పిప్పి అన్నది అస్సలు లేకుండా ఇలా నీట్గా తీసి పెట్టుకోండి. దీంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకుంటే ఇట్లా కంప్లీట్గా చక్కగా నానుతుందండి. ఇప్పుడు దీన్ని బాగా పిసికి మనము దీంట్లో నుంచి గుజ్జు అన్నది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి. ఇలా గుజ్జు తీసుకున్నాక ఈ గుజ్జుని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక పెద్ద బౌల్లోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. మీరు రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం వాటర్ అనేవి తక్కువే పోసుకోవాలండి, అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మనం వేసుకున్నవన్నీ కూడా ఈ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె అన్నది కొంచెం దీనికి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత కొంచెం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని పల్లీలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనకి చక్కగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల అల్లం అండి, సన్నగా ఇలా తురుముకున్న అల్లం అన్నమాట. ఇది వేయటం వల్ల పులిహోరకి చాలా మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకొని మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గుజ్జు తీసి పక్కకి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2-3 నిమిషాలండి, అంటే మనకి చింతపండు అన్నది బాగా ఉడకాలి, మనకి ఆయిల్ అన్నది కంప్లీట్గా సపరేట్ అయిపోతుందన్నమాట. అప్పుడు వరకు ఉడకపెట్టుకున్నాక దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో మీ టేస్ట్ ప్రకారం దీంట్లో ఎక్కువ తక్కువ అన్నది కాకుండా చింతపండు పులుపు ప్రకారం మీరు గుజ్జు అన్నది దీంట్లో యాడ్ చేసుకుంటూ మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్కి పట్టేలాగా కలుపుకున్నాక ఒక 2-3 గంటల తర్వాత ఈ రైస్ కనుక మీరు సర్వ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్కి పట్టి ఆ అల్లం టేస్ట్ అన్నది చక్కగా తెలుస్తుంది. సో రెసిపీ చూసారు కదా, ఇలా ఒకసారి మీరు అల్లం వేసి పులిహోర ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.